కావ్యని కలిసి మాట్లాడడానికి కావ్య వాళ్ళ ఇంటికి అయితే రాజు వస్తాడు. అది చూసి కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రాజు అయితే కావ్య దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు, నేను హాస్పిటల్లో ఉన్నానని తెలిసి కూడా మీరు ఎందుకు నన్ను చూడడానికి రాలేదు అని చెప్పి రాజు అడుగుతాడు. దాంతో కావ్య అయితే నేనెందుకు మిమ్మల్ని చూడడానికి రావాలి, మీకు నాకు ఉన్న సంబంధం ఏంటి, మీరు ఫోన్ చేసిన ప్రతిసారి నేను ఆ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయాలి, ఇక మీద మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, అయినా మీరెవరో నేనెవరో, అయినా మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అది వినగానే రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక కళావతి అయితే మాత్రం మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, మీతో ఇక నేను ఎలాంటి మాటలు కూడా మాట్లాడలేను, దయచేసి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి కావ్య గట్టిగా అంటుంది. అది వినగానే రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి తనైతే చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసి కావ్య కూడా బాధపడుతూ తను ఏం చేయలేక రాజు మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక కావ్య అన్న మాటలకు రాజు ఏం చేయలేక తలదించుకొని మౌనంగా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రాజు అయితే అలా కావ్య వైపే చూస్తూ కారులో కూర్చొని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. అది చూసి కావ్య కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఆయన్ని అనవసరంగా తిట్టేసినట్టున్నాను, ఆయన ఫీల్ అయ్యారో ఏంటో, అసలు ఎందుకు నేను ఇలా చేశాను అని చెప్పి కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక రాజు చాలా బాధపడుతూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.